వాడు తెలుసుగా. చిత్రసేనుడు అంటే ఎవరు? అర్జునుడికి మిత్రుడు. అంటే ఈ కథ జరిగే నాటికి ఇంకా అర్జునుడు రాలేదనుకోండి. అంటే ఇతడు చాలా ప్రాచీనుడు. చిత్రసేనుడు అనే గంధర్వుడు ఇంద్రుడికి మిత్రుడు, ప్రాచీనుడు. ఆయన మహాబలవంతుడు, మహావీరుడు. దుర్యోధనుడిని బంధించి పట్టుకుపోయినవాడు. కర్ణుడిని చితక్కొట్టాడు. కర్ణుడు కానీ దుర్యోధనుడు కానీ ఆ చిత్రసేనుడిని ఏం చేయలేకపోయారు. అప్పుడు చివరికి మళ్ళీ అర్జునుడు వచ్చి విడిపించాడు. అటువంటి అర్జునుడితో యుద్ధం చేస్తానంటాడు పిచ్చి పీరుగ కర్ణుడు. ఏం చెబుతాం మనం? దాన్నేమో తెలియక కల్కి అనే పేరుతో సినిమా తీసి అందులో కర్ణుడిని హీరోని చేసి అర్జునుడి కంటే కర్ణుడు ఏదో పెద్ద గొప్పాడని చెప్పడం. అలాంటి దిక్కుమాలని పొగడకూడదు మనం. నాకు తెలియదండి, నేను సినిమాలు చూసి చాలా కాలం అయిపోయింది. అసలు నేను సినిమాలు చూడడం కూడా మొట్టెట్టుకున్నాను. నేను పూర్వకాలం అయితే యూట్యూబ్ చూడకూడదు, వాట్సాప్లు ఎక్కువ పట్టించుకోకూడదు. సినిమాలంటే అసలు